హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విదిలిక్, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు చాలు ఇండస్ట్రీకి చిన్న సినిమా బ్రతికినట్టే. ఏంట్రా బాబు, వీళ్ళేమో బడా స్టార్స్, 100 కోట్ల సినిమాలు, 1000 కోట్ల కలెక్షన్స్. వీళ్ళ ద్వారా చిన్న సినిమాలు బతకడం ఏంటి అనుకుంటున్నారా? చూడండి ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రభాస్ గానీ రామ్ చరణ్ గానీ ఏ విధంగా చిన్న సినిమాలకు హెల్ప్ చేస్తున్నారు, ఏ విధంగా చిన్న సినిమాలు బతికిస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియో మొత్తం చూడండి, చూసి వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభాస్ విషయానికి వస్తే మనం అనుకుంటున్నాం చిన్న సినిమాలు బ్రతికిస్తున్న ఈ ఇద్దరు హీరోల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ప్రభాస్ 6 అడుగుల అందగాడు, సూపర్ కట్అవుట్. ఈయన పాన్ ఇండియా మొట్టమొదటి సూపర్ స్టార్ మన తెలుగు నుంచి అంటే మన ప్రభాస్. తెలుగు నుంచి అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే మన ప్రభాస్ అని మనం బల్ల గురించి చెప్పుకోవచ్చు. అలాంటి ప్రభాస్ 1000 కోట్ల సినిమాలు, సినిమా బడ్జెట్ చెప్తేనే ఒక్కొక్కరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఆ రేంజ్ లో ఉన్న ప్రభాస్ చిన్న సినిమాలు ఏ విధంగా బ్రతికిస్తున్నాడు అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈయన 4 సంవత్సరాల క్రితం జాతిరత్నాల సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి ఫుల్ సపోర్ట్ వచ్చింది ప్రభాస్. ఏ విధంగా? ఇప్పుడు ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, లేకపోతే ఇంకేదైనా గెస్ట్ లాగా పోవాలంటే పోతారు. ఏదైనా ఈవెంట్లు అయినప్పుడు పోయి అక్కడ 2 మాటలు సినిమా గురించి, లేకపోతే సినిమా సంబంధించిన హీరో గురించి, లేకపోతే సినిమా సంబంధించిన డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడి బడా స్టార్స్ అది అప్పటి నుంచో వస్తుంది. మన ఏదైనా చిన్న సినిమా రిలీజ్ అయితే ఒక పెద్ద స్టార్ పిలవడం, ఈవెంట్ పిలవడం, హీరో వచ్చి మాట్లాడడం, అది అనవైతే కొనసాగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ప్రభాస్ జాతిరత్నాల సినిమాకి ఒక కామెడీ కంటెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, మన నవీన్ పోలిశెట్టి, మన ప్రియదర్శి వీళ్ళందరూ ఒక కంటెంట్ గా ఏర్పడి మన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో, ఈవెంట్ కాదు ట్రైలర్ జస్ట్ లాంచ్ చేయడానికి ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కామెడీగా అది పోయింది. అప్పుడు జాతిరత్నాలకి ఫుల్ హైప్ వచ్చింది అనమాట. సినిమాకి వచ్చింది, సినిమా రిలీజ్ అయింది, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మత్తు వదలరా 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్రభాస్ వచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాకి జస్ట్ మా హీరో అంటే ఎట్లా డిగ్నిటీగా వస్తారు, ఏదో వచ్చి చేసే సినిమా బాగుంది చూడండి అని చెప్తారు. కానీ ఆ విధంగా కాకుండా ఆ సినిమాకి సంబంధించిన క్రూతో, హీరో, హీరోయిన్, కమెడియన్ సత్య, వీళ్ళతో కామెడీ చేసుకుంటూ ట్రైలర్ లాంచ్ చేసుకుంటూ ఒక టైం స్పెండ్ చేసి రిలీజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇప్పుడు తను ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా చిన్న సినిమాల కోసం, సరే వాళ్ళు కంటెంట్ కోసమా లేకపోతే కమర్షియలా మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు టైం కేటాయించడమే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న సినిమాలకి ఎవరిట్లా ఉండరు, ఎంత పేరు పరిచయం ఉన్నా కూడా వస్తారు, హాయ్ బాయ్ చెప్పి జస్ట్ చూడండి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు టైం స్పెండ్ చేసి ఒక కామెడీ క్రియేట్ చేసి ట్రైలర్ లాంచ్ లో ఆ సినిమాని ప్రమోట్ చేయడం అంటే ఇది చెప్పుకోవాల్సిన విషయం. ఈ విధంగా ప్రభాస్ లాగా చాలా మంది కూడా మారాలి, మనం చేయాలి, చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలి. ఎట్లా మీరు చేసేది 1000 కోట్ల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు, కానీ చిన్న సినిమాలు కూడా బ్రతికించాలి కదా. చిన్న నిర్మాతల్ని, డైరెక్టర్లు, కొత్తగా వచ్చిన డైరెక్టర్ని అందరినీ పుషప్ చేయాలంటే ఇలాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఆ సినిమాకి కొంచెం హైప్ ఇచ్చారంటే సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే తంతపోయి ఎక్కడ పడుతుంది. ఆ విధంగా ఇప్పుడు ప్రభాస్ ఆ విధంగా కొనసాగించిండు, పోతుండో మంచి సపోర్ట్ ఇస్తుంది చిన్న సినిమాలకి. మరి రామ్ చరణ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుండో చిన్న సినిమాలకి అని మనం మాట్లాడుకుంటే రామ్ చరణ్ కూడా ప్రభాస్ కోవడం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా నిన్న ఎవరో ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమాకి ప్రమోషన్స్, సినిమా ఓకే ప్రదీప్ ఒక మంచి స్టార్ యాంకర్, బుల్లితెర సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. బుల్లితెరలో ఒక ఆయన ఒక మంచి క్రేజ్ ఉంది, ఒక మంచి ఇమేజ్ ఉంది. కానీ సినిమాల విషయానికి వస్తే ఇంతకు ఒక సినిమా తీసిండు, ఏంటది ఆ సినిమా 30 రోజుల్లో ప్రేమించిన వేళ సినిమా తీసిండు. ఆ సినిమా కొంచెం అటు ఇటుగా పోయింది, పాటలు మాత్రం సూపర్ హిట్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయికి నిన్న రామ్ చరణ్ తోటి ట్రైలర్ లాంచ్ చేయించారు అనమాట. చాలా బాగుంది. నేను అది చూసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సత్య, కమెడియన్ సత్య ఉన్నాడు కదా, మన మత్తు వదలరా 2లో స్కిట్ లో, ప్రభాస్ తో ఉన్న స్కిట్ లో ఉంది సత్యనారాయణ. మళ్ళీ ఈ రోజు ఈ రామ్ చరణ్ రిలీజ్ చేసిన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి దాంట్లో కూడా యాజ్ యూజువల్ గా సత్యనే ఉన్నాడు అనమాట. సత్యతో కామెడీ మంచి సెట్ అయింది. ప్రదీప్ సత్య మాట్లాడుకొని ప్రభాస్ అది రామ్ చరణ్ దగ్గరికి వెళ్దాము చేద్దాం అని చెప్పి వాళ్ళు వెళ్ళి అక్కడ కంటెంట్ క్రియేట్ చేసుకుని కామెడీగా ఈ మధ్యలోనే మొన్న రీసెంట్ గా పెద్ద ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది. అసలు గేమ్స్ మామూలు లేవు. రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని వేస్తుంటే ఆ ఒక్క స్టెప్ కి విపరీతమైన
స్టేజ్ వచ్చింది అనమాట. అలాంటి సమయంలో రామ్ చరణ్ ప్రదీప్ మాచిరాజుకు అక్కడమ్మ ఇక్కడపై సినిమాకి ప్రమోట్ చేయడం, అందులో మళ్ళీ కామెడీ కంటెంట్ ఎంచుకొని దాన్ని ప్రయోగం చేయడం చాలా బాగుంది అనమాట. చూస్తున్నంత సేపు బాగా అనిపించింది. రామ్ చరణ్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ ట్రైలర్ లాంచ్ చేసి సత్యతో కొంచెం కామెడీ ప్రదీప్ మాస్టర్ తోటి మాట్లాడుకుంటా చేయడం, ఈ విధంగా ఈ బడా స్టార్స్ ప్రభాస్ గాని రామ్ చరణ్ గాని చిన్న చిన్న సినిమాలని ఈ విధంగా మంచి ప్రమోట్ చేయడం చాలా బాగుంది. ఇది ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చే విషయమే. ఎందుకంటే చెప్పా ముందే వేల కోట్ల సినిమాలు అని చెప్పి వీళ్ళు తీసే సినిమాలన్నీ బడా మూవీసే, కానీ వీళ్ళు చిన్న సినిమాలకు సపోర్టివ్ గా ఉండి సినిమాలు ప్రమోట్ చేయడం చాలా మంచి విషయం. ఇదే విధంగా ప్రతి ఒక్క స్టార్ కూడా చిన్న చిన్న సినిమాలు, సరే మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్న టైంలోనే ఎంతో కొంత వాళ్ళ చిన్న సినిమాలకు హెల్ప్ఫుల్ గా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటుంది, కొత్త వచ్చిన జనరేషన్ బాగుంటుంది సినిమాల్లోకి. కాబట్టి ఈ ప్రభాస్ రామ్ చరణ్ లాగా మిగతా హీరో కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఈ విధంగా పోతే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు, సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఏ విషయం ఏదేమైనా ప్రభాస్ రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే. గ్లోబల్ స్టార్ ఆయనేమో మొట్టమొదటి సూపర్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ఇద్దరు ఈ విధంగా చేయడం అంటే ఒక మంచి విషయమే. ఇదే విధంగా ఇండస్ట్రీ ఎప్పుడు మంచిగానే ఉండి ఈ విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.